సో మై నేమ్ ఈజ్ మహేందర్. ఈరోజు మనం యాక్సిడేటివ్ స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాము. యాక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి? సో మీకు చాలా క్లుప్తంగా వివరిస్తాను. సో ఏంటంటే ఇది మన నిత్య జీవితంలో కూడా చాలా అవసరము. సో మనము ఇది పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి మార్గాలు లేవు, కాకపోతే మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. సో దీని ద్వారా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు, అదేవిధంగా మన లైఫ్ స్టైల్స్ని కూడా చాలా చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ యాక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల జరిగే అనర్థాలు ఉంటే మీరే ఆశ్చర్యపోతారు చాలా. చూడండి, నేను వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మన నార్మల్ హెల్తీ సెల్స్ను డ్యామేజ్ చేస్తుంది. సో అలా డ్యామేజ్ కావడానికి గల కారణం ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అటాక్ చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ అంటే ఇది హైలీ రియాక్టబుల్. సో ఇతర మాలిక్యూల్స్తోని రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రీ రాడికల్స్ మన సెల్స్లో ఎంట్రీ అయినప్పుడు అవి రియాక్ట్ చెంది అవి మన సెల్ అంతా కండెన్స్ అయ్యి ఓకే సో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలా డ్యామేజ్ అయిన సెల్ కూడా ఫ్రీ రాడికల్గా మారిపోయి సో అది ఇతర సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సో ఎందుకని ఇలా కండెన్స్ అవుతాయి, ఎందుకని ఇలా డ్యామేజ్ అవుతాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాము. యాక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంది? యాక్సిడేటివ్ స్ట్రెస్ అంటే సో ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద ఫ్రీ రాడికల్స్ అండ్ యాంటీ యాక్సిడెంట్స్ అండి. ఫ్రీ రాడికల్స్ అంటే హైలీ రియాక్టబుల్ అని చెప్పుకున్నాం కదా. సో అవి ఎప్పుడు రియాక్ట్ చెందుతూ ఉంటాయి. ఓకే, బికాజ్ అవి ఏంటంటే డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అందులో. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇట్ కెన్ ఏబుల్ టు డొనేట్ అనమాట. సో అప్పుడు స్టేబుల్ అవుతాయి అవి సెల్స్. కాబట్టి మన బాడీలో మన మెటబాలిక్ ప్రాసెస్ జరగాలన్నా కూడా, సో ఒక రియాక్షన్ జరగాలన్నా కూడా యాక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతుంది, బాడీ ఆటోమేటిక్గా గురవుతుంది. సో బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా అవసరం. ఓకే, సో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయ్యేవి మన మెటబాలిక్ ప్రాసెస్ ద్వారా మాత్రమే కాకుండా సో బయట కొన్ని కండిషన్స్ వల్ల కూడా ఇలాంటి ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతాం. ఓకే, సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటి? సో మనం యాక్సిడేటివ్ స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలనేది చూద్దాం. సో ఫ్రీ రాడికల్స్ ఎలా ఉంటాయంటే ఇవి అన్స్టేబుల్ ఆటమ్స్. సో ఇవి ఏం చేస్తాయి అంటే మన సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి మనకు రకరకాల రోగాలు రావడము, సో మనం తొందరగా ముసలోడవడం జరుగుతుంది దీనివల్ల. ఓకే, సో మనకు ఆటం గురించి తెలుసు. ఆటం ఏముంటుంది? ఆటంలో ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే ఆటమ్స్ సో బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో తేడా వచ్చిందో ఇతర వాటితో కలిసి అవి ఒక మాలిక్యూల్స్ ఏర్పడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, సో మీకు దాని గురించి మీకు ఫర్దర్ చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక యాపిల్ మనం కట్ చేస్తే ఇది కట్ చేసిన వెంటనే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆఫ్టర్ 2 minutes తర్వాత ఏమవుతుందంటే మెల్లగా పాడవడం స్టార్ట్ అవుతుంది. ఈ పాడవడం అనేది ఏంటంటే ఎందుకని ఇలా అక్కడక్కడ మచ్చలు వచ్చి పాడవుతుంది? దీనికి కారణం ఏంటి అంటే సో యాపిల్ అనేది యాక్సిడేటివ్ స్ట్రెస్కు గురవుతుంది. డైట్, మానవ శరీరం కూడా ఒక యాక్సిడేటివ్ స్ట్రెస్కు గురవుతుంది. మనం తీసుకునే ఆహారం కూడా యాక్సిడేటివ్ స్ట్రెస్కు కారణమవుతుంది. ఓకే, మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే, యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే యాక్సిడేటివ్ ప్రాసెస్ తగ్గించవచ్చు. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది. ఓకే, డైలీ వార్మప్ చేయడం. ఓకే, సో కొన్ని మనం ఉండే విధానం బట్టి ఎంత హైజీనిక్గా ఉన్నాం, సర్టన్ కండిషన్స్ కూడా, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్, రేడియేషన్. సో పొల్యూషన్ కూడా యాక్సిడేటివ్ స్ట్రెస్కు కారణమవుతుంది. రేడియేషన్ డైరెక్ట్ మన భూమి మీద పడుతుంది. సో రేడియేషన్ ఏం చేస్తుందంటే మన డిఎన్ఏ మ్యూటేషన్ కూడా కారణమవుతుంది. ఓకే, సో ఇట్లా
రేడియేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనమాట. సో వీటన్నిటి నుంచి మనం తప్పించుకునే ఛాన్స్ ఉందా? హెల్తీ డైట్ తీసుకోగలుగుతామా? పెస్టిసైడ్స్ లేని హెల్తీ ఫుడ్ తీసుకోగలుగుతామా? హెల్తీ వాటర్ తీసుకోగలుగుతామా? ఓకే. సో లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోగలుగుతాం, మన లేజీని వదిలేసుకొని మెడిటేషన్, ఎక్సర్సైజ్ అలాంటివి చేయగలుగుతామా? ఓకే. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి తప్పించుకోగలుగుతామా? పొల్యూషన్, రేడియేషన్ నుంచి తప్పించుకోగలుగుతామా? ఆలోచించండి. సో ఇది ఎంత బాగా చేస్తే మనం అంత ఎస్కేప్ అవుతాం. ఓకే. సో అసలు ఫ్రీ రాడికల్స్ అంటే ఏమిటి? ఫ్రీ రాడికల్స్ అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అండి, ఆర్ఓఎస్. ఓకే. సో ఇది ఏంటంటే ఒకటి లేదా రెండు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఇతర ఆటమ్స్లోని ఎలక్ట్రాన్స్తోనే సంబంధం ఏర్పరచుకొని ఒక స్టేబుల్ మాలిక్యూల్గా ఏర్పడడానికి ట్రై చేస్తుంటాయి. ఓకే. సో అవి ఏంటి అంటే సూపర్ ఆక్సైడ్, హైడ్రాక్సిల్ రాడికల్, నైట్రిక్ ఆక్సైడ్ రాడికల్. సో ఇవి ఉంటాయి. సో మీకు సింపుల్గా అర్థం అవడానికి ఒక చిన్న చెప్తాను మీకు. సో మీరు ఇట్లాంటి ఐరన్ రాడ్స్ చూసి ఉంటారు. ఈ ఐరన్ రాడ్స్ మనం ఫ్రెష్గా చూసినట్లయితే చాలా బాగుంటాయి. ఓకే. సో ఎప్పుడైతే ఇవి మనము ఎన్విరాన్మెంట్కు ఎక్స్పోజ్ చేస్తామో ఫర్ లాంగర్ టైం, సో ఇది ఇలా అయిపోతాయండి. ఎందుకని ఇలా అయిపోతున్నాయి? ఐరన్ ఈ రియాక్టివ్ విత్ ఆక్సిజన్ స్పేసెస్, ఎన్విరాన్మెంటల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ స్పేసెస్తోనే రియాక్ట్ అవుతాయి. ఓకే. ఎనీ ఆక్సిజన్ స్పేసెస్ రియాక్ట్ అయ్యి ఇలా పాడైపోతాయి. ఒక ఐరన్ లాంటిదే ఇలా అయితే చెట్లు, పండ్లు, మానవ శరీరం ఇవన్నీ కూడా మనం రియాక్టివ్ స్పేసెస్తోని, ఓకే, రియాక్టివ్ స్పేసెస్తోని మనం ఖచ్చితంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్కు గురవుతాం. దీని నుంచి తప్పించుకునే మార్గమే లేదు. ఓకే. కాబట్టి తగ్గించుకునే మార్గం అయితే ఉంది, ఓరల్ యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ. ఓకే. ఓరల్ యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ అంటే ఏంటి అంటే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తప్పించుకునే అతి విలువైన పదార్థాలు ఏంటి, ఆహార పదార్థాలు ఏంటి? ఓకే. కొన్ని ఓరాక్ వాల్యూ అంటాం. ఓరాక్ వాల్యూ అంటే ఓరల్ యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ. సో ఈ ఫుడ్స్ వల్ల మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తప్పించుకోవచ్చు. ఓకే. టమాటా ఉందనుకో, ఓరాక్ వాల్యూ 700, బనానా 879, ఆలివ్ ఆయిల్ 1150, స్పినాచ్ 1515, బ్రోకోలీ 2809, గార్లిక్ 5346, సో బ్లాక్ బీన్స్ 8040, ప్రొమోగ్రానేట్ 10500, జింజర్ 14840, ఆస్ట్రాగ్జాంథిన్ 28222. ఓకే. ఆస్ట్రాగ్జాంథిన్ చాలా ఎక్కువ ఉంది. అయితే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ, ఓకే, మనం ఫ్రూట్స్ రూపంలో అండ్ జింజర్, గార్లిక్ ఇవి డైలీ ఇది మన ఆహారంలో ఒక భాగం అయిపోయింది. ఓకే. కానీ మిగతా పదార్థాలు తినం. టమాటా కూడా రెగ్యులర్గా తింటాం, బనానా తింటాం. ఓకే. కొన్ని పదార్థాలు మనం తినం. ఓకే. ప్రోమోగ్రానేట్ రెగ్యులర్గా దొరకదు, ఆస్ట్రాగ్జాంథిన్ దొరకదు. మనం ఆలివ్ ఆయిల్ వంటలో వాడడం, ఎక్కువ మంది వాడరు, చాలా కాస్ట్లీ ఉంటుంది. ఓకే. సో ఆలివ్ ఆయిల్ గురించి కూడా మీకు చెప్తాను, ఎందుకు ఆలివ్ ఆయిల్ వాడాలి, నార్మల్ ఆయిల్స్ ఎందుకంత డేంజరు. ఓకే. సో మీకు చాలా సర్ప్రైజ్ అయ్యేటువంటి విషయాలు కూడా చెప్తాను మీకు. సో సో ఒరాక్ వాల్యూ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు తినండి. జింజరు, ప్రొమోగ్రానేట్స్, బ్లాక్ బీన్స్ లాంటివి, గార్లిక్ లాంటివి బాగా తినండి. ఓకే. సో చేపలు, సముద్రపు చేపలు ఎక్కువ తింటే ఆస్ట్రాగ్జాంథిన్ వస్తుంది మీకు. ఓకే. గ్రీన్ ఆల్గేలో కూడా ఎక్కువగా ఉంటుంది ఆస్ట్రాగ్జాంథిన్. ఓకే. రెడ్ ఆల్గేలో ఉంటుంది. సో అసలు ఫ్రీ రాడికల్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఓకే. సో ఫ్రీ రాడికల్స్ ఎట్లా ఫామ్ అవుతుందంటే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఫ్రీ రాడికల్స్ అండి. ఈ ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది అంటే డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ డెఫిషియన్సీ ఆఫ్ తక్కువ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇది స్టేబుల్ కావాలంటే హెల్తీ ఉన్నటువంటి సెల్ దగ్గర తీసుకొని స్టేబుల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే. సో అప్పుడేమవుతుంది, మళ్ళీ ఇది అన్హెల్తీ అవుతుంది.
ఈ ఆటం ఏం చేస్తుంది మళ్ళీ? ఈ ఆటం మళ్ళీ ఇంకో హెల్త్ సెల్ నుంచి మళ్ళీ తీసుకుంటుంది, మళ్ళీ ఇంకో ఆటమ్స్ దగ్గర నుంచి మళ్ళీ ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఇలా సెల్ మొత్తం పాడవుతుంది. ఓకే, సో ఏంటంటే 1/1 ఇట్లా తీసుకుంటుంది. సో ఫ్రీ రాడికల్ హైలీ రియాక్టబుల్ స్పీసెస్ కాబట్టి ఇది డ్యామేజ్ అవుతుంది, ఫర్దర్ డ్యామేజ్, ఇట్లా సెల్ మొత్తం డ్యామేజ్ అయిపోతూ పోతుంది. ఆ ఫ్రీ రాడికల్ని స్టేబుల్ చేయాలి, ఇతర వాటి నుంచి కాపాడాలంటే ఏం చేయాలి? యాంటీ ఆక్సిడెంట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ను దీనికి డొనేట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే, ఇలా మన బాడీలోని ఫ్రీ రాడికల్స్ స్టేబుల్ చేయొచ్చు. సో ఈ స్టేబుల్ చేయడం వల్ల ఏంటుంది? హెల్తీ ఆటమ్స్ నాశనం అవ్వకుండా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది కూడా స్టేబుల్ ఉంటుంది, ఫ్రీ రాడికల్ స్టేబుల్ అవుతుంది. ఇంకోటి హెల్తీ సెల్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో ఇదంతా ఒక ప్రాసెస్. ఓకే, కాబట్టి బాడీకి యాంటీ ఆక్సిడెంట్ అనేది చాలా అవసరం. ఓకే, సో ఒక సెల్స్లో సమ్ 100 బిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయండి. 100 బిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. సో ఇది చాలా ఫాస్ట్గా ఫ్రీ రాడికల్స్ ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటూ ఉంటుంది, డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, ఓకే, తొందరగా ముసలవుతున్న వాళ్ళు, వ్రింకిల్స్ వస్తాయి, ఎంటికలు ఉసిపోతున్న వాళ్ళు, సో వీళ్ళందరికీ ఏంటంటే యాక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉంటాయి, ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటాయి, హెల్తీ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఓకే, సో ఇట్లా స్కిన్ డిసీజ్ ఉన్నవాళ్ళు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇంకోటి ఇలిస్ట్రేషన్ చూపిస్తా ఆటమ్స్లో ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది ఇది. ఓకే, ఇక్కడ అన్పెయిడ్ ఉంది, ఇది స్టేబుల్ ఉండదు అంటే ఒక ఎలక్ట్రాన్ లేదు కాబట్టి స్టేబుల్ ఉండదు. స్టేబుల్ ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల ఇది స్టేబుల్ అవుతుంది, ఫ్రీ రాడికల్. ఓకే, సో ఇలా మన బాడీలో ఉంటుంది. ఓకే, చూడండి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇక్కడ మీకు చూస్తే హై లెవెల్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్స్ ఉండి లో లెవెల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే ఏమవుతుంది? మీకు మల్టిపుల్ ప్యాథాలజీస్ జరుగుతాయి, అంటే రకరకాల రోగాలకు గురవుతాం. ఈ డయాబెటీస్ అనేది డిసార్డర్ అండి, ఇట్స్ నాట్ ఎ డిసీజ్, బట్ డిసార్డర్ కెన్ లీడ్స్ టు ద డిసీజ్. సో దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు చూడండి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ నేనైతే చాలా చూస్తున్నా. సో ఏజ్తో సంబంధం లేదు. ఓకే, వెరీ యంగ్ అన్మ్యారీడ్ ఫెలోస్ ఆల్సో దే గాట్ ద బాల్డ్ హెడ్. ఓకే, ఎందుకు అట్లా వస్తుంది? తినే ఆహారం, తాగే నీరు, ఓకే, హెల్త్ మీద కాన్షియస్ లేకపోవడం. ఓకే, ఇలా మనము చాలా ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతాం. ఓకే, గురైనప్పుడు ఏమవుతుందంటే మనకు బాల్డ్ హెడ్ అనేది వస్తుంది. ఓకే, నాట్ ఓన్లీ దట్, అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏంటంటే మన అదర్ న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. మన బాడీలో మల్టీవిటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. సో రకరకాల ఇంగ్రీడియంట్స్ అనేది చాలా అవసరం సెల్ మెటబాలిజం జరగాలంటే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, మన జింక్ ఉంటుంది, 200 రియాక్షన్స్లో అది జరగడానికి కారణం అవుతుంది, అది బెనిఫిషియల్ అవుతుంది, తెలుసా మీకు? కాబట్టి మనము తీసుకునే ఫుడ్లో ఎంతవరకు జింక్ ఉన్న ఆహార పదార్థాలు తింటున్నాం మనకు తెలియకుండా జరిగే మిస్టేక్స్ ఇవన్నీ. కాబట్టి న్యూట్రిషన్ మీద, బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మీద ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దాని మీద దృష్టి పెట్టాలి. ఓకే, మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని ఇంపార్టెంట్ కాదు, మన బాడీలో హెల్తీ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయని చూసుకోవాలి. ఓకే, సో ఫ్రీ రాడికల్స్ ఈ కూడా మేజర్ కారణం మన ఎంటికలు వేసుకోవడానికి. సో ఇలా కంప్లీట్గా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురైనప్పుడు ఎక్కడ జరుగుతుంది డ్యామేజ్ ఎక్కడ జరుగుతుంది అంటే, సో ఈ డిఎన్ఏలో మ్యుటేషన్ జరుగుతాయి. డిఎన్ఏ మ్యుటేషన్ జరగడం వల్ల సో రకరకాల రోగాలు అనేది వస్తాయి. ఒక మనిషికి రోగం వచ్చింది, ఒక డిసీజ్ వచ్చింది అంటే మనకు కొన్ని సిమ్టమ్స్ ద్వారా బయటకు కనిపిస్తుంది. అంటే అంతకు ముందు మనకు తెలియక, మన సిమ్టమ్స్ రాకముందే
సెల్యులార్ లెవెల్లో డిఎన్ఏ లెవెల్లోకి వెళ్ళి ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురయ్యి డిఎన్ఏ మ్యుటేషన్ జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్ ఉంది. కరోనా బ్యాక్టీరియా అండ్ వైరసెస్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణమవుతాయి. ఓకే, సో వైరస్ వెళ్తుంది, 14 days ఉంటుంది లోపల, అంతవరకు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. అది సెల్లులోకి వెళ్ళి మన సెల్స్లో డిఎన్ఏ అంటే డిఎన్ఏ వైరస్ అనేది కూడా ఒక డిఎన్ఏ ఆర్ఎన్ఏ అది మన దగ్గర రైబోన్యూక్లిక్ యాసిడ్ డియాక్స్ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఎట్లా ఉంటుందో కరోనా వైరస్ అనేది కూడా ఒక ఆర్ఎన్ఏ. అది మన లంగ్స్లోకి వెళ్తుంది, లంగ్స్లోకి వెళ్ళి మన సెల్స్లోకి వెళ్ళి ఓకే, సో మన డిఎన్ఏతో కలిసి దాని సంతతిని ఉత్పత్తి చేసుకుంటుంది, రెప్లికేట్ అవుతుంది. ఓకే, ఆ డిఎన్ఏ మన సెల్ మన కోసం పనిచేయదుగా, ఆ వైరస్ కోసం పనిచేసి దాన్ని రెప్లికేట్ అయ్యి దాని సంఖ్యను ఇంప్రూవ్ చేస్తుంది. సో అట్లా కంప్లీట్గా మన సెల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రాసెస్. నేను కరోనా వైరస్ మీద కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో పాసిబుల్ దట్ ఐ విల్ డూ దట్. ఓకే, సో సింపుల్, ఎలాంటి మెడికేషన్ లేకుండా కరోనా వైరస్ వచ్చినా కూడా తగ్గించుకునే మార్గాలు కూడా చాలా వెతికి పెట్టాను, అవన్నీ కూడా మీకు చెప్తా. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి, ఈ ఫ్యాక్టర్స్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతాయి. ఏంటివి అవి? డయాబెటీసు, అథెరోస్క్లెరోసిస్, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, హై బ్లడ్ ప్రెషర్, ఓకే, హైపర్ టెన్షన్ ఉంటాం కదా, హార్ట్ డిసీజ్ ఎనీ. సో న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ సచ్ అస్ పార్కిన్సన్స్, ఆల్జీమర్స్ అవన్నీ ఉంటాయి, క్యాన్సర్, రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. సో ఈ రోగాలు ఏవైనా ఉన్నా కూడా యాక్సిడేటివ్ స్ట్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే ఇవి ఎగ్జిస్టింగ్ ఉన్నాయో సో వాళ్ళు దే ఆర్ ద హైలీ ససెప్టబుల్ ఫర్ ద యాక్సిడేటివ్ స్ట్రెస్. అంటే మరికొంత డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా. సో ఫస్ట్ ఇవి రాకుండా చూసుకోవాలి. అసలు ఇవి రాకున్నా కూడా ఫస్ట్ యాక్సిడేటివ్ స్ట్రెస్ గురి కాకుండా చూసుకోవాలి బాడీని. ఓకే, సో ఇట్లా సో మనకు సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి మీకు చెప్తాను. సో ముఖ్యంగా మన ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడతాం. సో అకార్డింగ్ టు WHO, సో సమ్ ఎల్స్వేర్ లాంటి పబ్మెడ్ లాంటి కొన్ని ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయంటే మేల్స్కి ఎంత అయితే ఇన్ఫర్టిలిటీ ఉందో ఫీమేల్స్ కూడా అంతే ఇన్ఫర్టిలిటీ ఉంది. రీజన్ ఏంటి? లాట్ ఆఫ్ స్ట్రెస్ కూడా ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతుంది మామూలుగా, డిప్రెషన్ అండ్ స్ట్రెస్ కూడా. ఓకే, పొల్యూషన్, డైట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫిమేల్స్లో అయితే ఓవారియన్ రిజర్వ్ తగ్గిపోతుంది, క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గిపోతుంది. ఇట్లా సరైన ఓవ్యులేషన్ జరగక, ఓకే, సో సరైన ఓవ్యులేషన్ జరగక, మెనిస్ట్రేషన్ లేక, సో చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఆలిగోమెరీరియా, అమెనోరియా వస్తుంది. సో వెరాజ్ మేల్ అయితే డిఎన్ఏ మార్పాలజీలో చేంజెస్ రావడం, ఓకే, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ జరగడం, ఓకే, సో దాని కౌంట్ తగ్గడం, స్పెర్మ్ కౌంట్ తగ్గడం, ఇట్లా ఆలిగో ఆస్థనో టెరటోజూ స్పెర్మియా అంటారు దాన్ని. అంటే దాని స్పెర్మ్ స్ట్రక్చర్లో చేంజ్ వస్తుంది, కౌంట్లో చేంజ్ వస్తుంది, మొటిలిటీలో చేంజ్ వస్తుంది, అండ్ కౌంట్లో కూడా చేంజ్ వస్తుంది స్పెర్మ్. ఓకే, ఇట్లా ఇవన్నీ దీనికి మెయిన్ కారణము ఇన్ఫర్టిలిటీకి, మేల్ ఇన్ఫర్టిలిటీ కారణము ఈ ఫుడ్, రేడియేషన్, పొల్యూషన్, ఓకే, స్ట్రెస్, అన్ని కారణాలు ఉంటాయి మేల్ అండ్ ఫీమేల్కి. ఓకే, మీకు తెలుసా మేల్ ఇన్ఫర్టిలిటీకి ఏదైనా న్యూట్రసూటికల్ ప్రోడక్ట్ తీసుకోండి, మేల్ ఇన్ఫర్టిలిటీకి కోఎంజైమ్ Q10 ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే మొటిలిటీ అవ్వాలి, మన స్పెర్మ్ మొటిలిటీ ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో కాబట్టి కోఎంజైమ్ Q10 అవ్వాలి, ఎక్కువ ఉండాలి. కాబట్టి మైటోకాండ్రియాకు కోఎంజైమ్ Q10 అందిస్తారు. ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ ఉండాలి, స్పెర్మ్ ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. ఓకే, సో ర్యాపిడ్ జనరేషన్ జరగాలి, స్పెర్మ్ అనేది కూడా ఇస్తాం. ఓకే, మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే, మనకి ఇంపార్టెంట్ మన న్యూరో సైకియాట్రీలో కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది. ఇంకోటి ఎరెక్టల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది. ఓకే, మీకు చెప్తాను, అది కూడా చెప్తాను. సో ముఖ్యంగా చూడండి, సన్బర్న్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు యూరోప్ తీసుకున్నట్లయితే యూరోప్ కంట్రీ సన్బర్న్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, అక్కడనే కాదు చాలా చోట్ల. సో దీనికి కారణం ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉండడం వల్ల మన స్కిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే సో మనం యూవీ రేస్కి ఎక్స్పోజ్ అవుతాం.
ఈ సన్బర్న్ అనే కాదు, వ్రింకిల్స్ వస్తాయండి, ముడతలు పడతాయి, ముఖం మీద నల్ల నల్ల ప్యాచెస్ ఏర్పడతాయి. ఇదన్నిటికి రీజన్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్సే. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ లింక్డ్ టు మ్యాక్యులర్ డీజనరేషన్. మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే ఐ మనకు ఐసైట్ కోల్పోవడం అండి. సో ఇక్కడ ఏమైందంటే ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇక్కడ మ్యాక్యులర్ డీజనరేషన్ వస్తుంది, కంప్లీట్ బ్లైండ్నెస్ వస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఉండదు కంప్లీట్గా. కాబట్టి ముందే మనం పసిగట్టాలి. ఏజ్ ఎక్కువైతున్న కొద్దీ వచ్చే అందరిలో ప్రాబ్లం ఇదే. సో ఆల్జీమర్స్ రావడం అంటే మర్చిపోయి డిమెన్షియా లాంటివి. సో మర్చిపోయడం, గుర్తుపట్టలేకపోవడం, కళ్ళు కనిపించకపోవడం, చెవులు వినబడకపోవడం, ఇలాంటి కొన్ని వస్తాయి కదా. కొంతమందికి ఎర్లీగా వస్తాయి, కొంతమందికి చాలా లేటర్ వస్తాయి. ఓకే, సో ఇదొక ప్రాబ్లం. మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది కూడా కళ్ళు కనిపించకపోవడం. సో ఏమవుతుందంటే ఇక్కడ రెటీనా ఉంటుంది కదా, క్యాపిలరీ బ్లడ్ ఫ్లో జరగదు అది. సో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు కానీ క్యాపిలరీ బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ చేయలేం. ఇది గమనించండి. ఒక్కసారి క్యాపిలరీ బ్లడ్ ఫ్లో ఉంటే అది చాలా మైన్యూట్ ఉంటుంది. సో దానికి బ్లడ్ సప్లై చేయడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ అది ఖరాబ్ అయితే రీప్లేస్ చేయడం ఇంపాసిబుల్, లేదు, ఇప్పటివరకు ఆ టెక్నికే లేదు. ఓకే, సో మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేయాలి, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవాలి, హెల్తీ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. సో మీరు చూడండి, మన ఏజింగ్ అనేది వస్తుంది, మనం రివర్స్ చేయలేం. ఓకే, చంద్రమండలం కూడా వెళ్ళొచ్చు కానీ మన ఏజ్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేం. ఎందుకని చెప్పిన మీకు జీన్ ఇంటెలిజెన్స్లో ఒకటి చెప్పిన, మన జెనెటిక్ టెక్నాలజీలో సో మనం ఎప్పుడైతే పురోగభివృద్ధి సాధిస్తామో మన హెల్త్ మీద చాలా ప్రభావం చూపుతుంది. జెనెటిక్ హెల్త్లో, జెనెటిక్ టెక్నాలజీలో మనం గనక విజయం సాధిస్తే అసలు మనిషికి మరణమే లేకుండా చేయొచ్చు, నిత్య యవ్వనం కూడా ఉండొచ్చు, ఎలాంటి రోగం రాకుండా కూడా చూసుకోవచ్చు. పుట్టే బిడ్డలు కూడా ఏ రోగాలు వస్తాయో ఇప్పుడు ముందే చెప్తున్నారు. ఓకే, సో ఇట్లా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్, నైట్రోజన్ ఆక్సిజన్ స్పీసీస్ అనేవి సో జనరేట్ అవుతాయి. అవి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్కు కారణమవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. ఓకే, ఏజింగ్కు ఇదే మొదటి కారణం, ముడతలు పడడం ఇవన్నీ కూడా. ఓకే, సో ఇది ఆల్జీమర్స్లో కూడా ఆక్సిడేటివ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బ్రెయిన్ సెల్స్ కూడా చాలా తొందరగా డ్యామేజ్ అవుతాయి. సో అవి ఇనాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతాయి. దీనికి కారణం అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్. మన మెంటల్గా కూడా చాలా హెల్త్ ఉండాలి. ఓకే, సో చాలా ప్రశాంతంగా ఆలోచించడం, ఓకే, స్ట్రెస్ని తగ్గించుకోవడం, డిప్రెషన్ తగ్గించుకోవడం అలాంటిది చేయాలి. చాలా మంచి ఎన్విరాన్మెంట్లో గడపాలి. మీకు తెలుసు ఇది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు కూడా మజిల్ ఇంటరాక్షన్, టిష్యూ ఇంటరాక్షన్ ఎక్కువ జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే సో మయాల్జియా రావడం, సో అంటే మజిల్ పెయిన్ రావడం అలా జరుగుతుంది. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు చూసినట్లయితే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఏదైతే మాస్ గెయినర్స్ అవి తీసుకుంటారో వాళ్ళు తీసుకునేది ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్సేనండి. అందులో ఉన్నాయి అన్నీ యాంటీ ఆక్సిడెంట్సే ఉంటాయి. ఓకే, సో మాస్ గెయినర్స్ అంటే అందులో మల్టీవిటమిన్స్, మినరల్స్ ఉండడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే అది డిఫాల్ట్ ప్రిపరేషన్ అది. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించాలి. ఓకే, తగ్గిస్తేనే వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారు. సో మంచి సపోర్ట్ ఉంటుంది. కాబట్టి సో ఇది వాళ్ళకి చాలా అవసరం. ఇప్పటివరకు మెటబాలిక్ ప్రాసెస్లో కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ గ్రోత్ అని చెప్పే కదా, దిస్ ఈజ్ ద దగ్గర సంబంధం, ఇది మీరు అర్థం చేసుకోవడానికి. ఓకే, సో నువ్వు ఫ్రీ రాడికల్స్ కూడా రీజన్ అవుతాయి ఇన్ ద ఎన్విరాన్మెంట్లో మీరు ఆక్సిడేటివ్ స్ట్రెస్ గ్రో అవడానికి. సో మీరు చూడండి, సో ఏముంటుంది ఎన్విరాన్మెంట్లో, ఏమేమి ముఖ్యంగా అంటే ఓజోన్ పొర ఉంటుంది, ఓజోన్ లేయర్. పొల్యూషన్ ఎంత ఎక్కువైతే ఓజోన్ లేయర్ అంత తక్కువ అవుతుంది, దానికి అన్ని చిల్లులు పడతాయి. సో అక్కడ నుంచి కంప్లీట్గా యూనివర్స్ నుంచి రేడియేషన్ అనేది పాస్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్ అండి. మనం ఇంకోటి పెస్టిసైడ్స్ ఉంటాయి, రైస్ అయినా కూరగాయలైనా ఏదైనా కూడా పెస్టిసైడ్స్ వాడకుండా ఏమైనా కూరగాయలు వస్తున్నాయా? రావట్లేదు కదండి. సో ఒక బ్యాక్టీరియాను, వైరస్ను చంపడానికి చెట్లపైన అంటే చిన్న చిన్న మొక్కలపైన, కాయగూరలు అండ్
ఆకుకూరల పైన చల్లే కెమికల్స్ వల్ల కూడా పెస్టిసైడ్స్ క్యారీ అవుతాయి. సో మనము ఇది ఒక రీజన్. మనం నేను అందుకే అన్న డైరెక్ట్ ఫుడ్ కూడా ఏది కూడా హెల్త్ కాదండి. మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని. అట్లా సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల మనకు రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గడం, హిమోగ్లోబిన్ తగ్గడమే కాకుండా ఇంకా అదర్ చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దట్ వీ విల్ డిస్కస్ లేటర్ హౌ డేంజర్ ఇట్ ఈస్. సో ఇది క్యాన్సర్ కారణం అవడం కాకుండా ఫ్రీ రాడికల్స్ ఫార్మేషన్ చేయడమే కాకుండా యాక్సిడెంట్ స్ట్రెస్కు గురి చేయడమే కాకుండా ఇట్లా చాలా రకాలు ఉంటుంది. సో రేడియేషన్, ఓజన్కు అండ్ రేడియేషన్కు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. పొల్యూషన్, వాహనాల పొల్యూషన్. సో మనము వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవచ్చు. సో అవేంటి చూడండి, బెర్రీస్, చెర్రీస్, సిట్రస్ ఫ్రూట్స్. సిట్రస్లో అన్నీ వస్తాయి, దానిమ్మ కాదు, నిమ్మ, ఆరెంజ్, ఇలా ఏవైనా సరే సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా వస్తాయి. ప్రోన్స్, డార్క్ లీఫీ గ్రీన్స్, బ్రొకోలీ, క్యారెట్స్, టమాటోస్, ఆలివ్ ఆయిల్ తీసుకోండి, కాస్ట్లీ ఎక్కువ ఉన్నా పర్లేదు. చూడండి, అదర్ డైటరీ యాంటీ ఆక్సిడెంట్ సోర్స్ ఇంక్లూడ్. సో ఫిష్ అండ్ నట్స్ రెగ్యులర్గా చాలా బాగుంటుంది, వీక్లీ కూడా తీసుకోండి. అండ్ విటమిన్ ఈ, విటమిన్ సి, ఓకే. టర్మరిక్ మన ఫుడ్లో డిఫాల్ట్గా వాడతాం, గ్రీన్ టీ, ఓకే. మెలటానిన్, ఓకే. ఆనియన్, గార్లిక్, సిన్నమోన్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి, ఓకే. సో ఇది తీసుకోవాలి. మీరు ఏం చేయాలంటే విటమిన్ ఈ ఫుడ్ సోర్స్ ఎక్కువ ఉన్నది ఫైండ్ అవుట్ చేయండి, విటమిన్ సి ఫుడ్ సోర్స్ ఎక్కువ ఉన్నది ఫైండ్ అవుట్ చేయండి, ఓకే. సో ఆనియన్, గార్లిక్, సిన్నమోన్, టర్మరిక్ అంటే మీరు డిఫాల్ట్గా తీసుకుంటారు. సో ఫిష్ అండ్ నట్స్ కూడా మీరు రెగ్యులర్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకే. ఫిష్ ఎందుకు అంటున్నారంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా దీంట్లో ఆస్ట్రాగ్జాంథిన్ లాంటివి హై ఒరాక్ వాల్యూ ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ద ఫ్యాక్టర్స్ దట్ మే ఇంక్రీజ్ ద పర్సన్ రిస్క్ ఆఫ్ టైమ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. మీరు ఇంతకుముందుకు మీకు చెప్పినా కదండి. సో ఒబెసిటీ, లావ్ ఎక్కువ ఉన్న వాళ్ళు సో ఆక్సిడేటివ్ స్ట్రెస్కు ఎక్కువ గురవుతారు, ఓకే. సో వాళ్ళకి చాలా ఇబ్బంది, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో డైట్స్ హై ఇన్ ఫ్యాట్, షుగర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే ఫ్యాట్, షుగర్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దండి, ఓకే. సో వాటి వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంకోటి ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, బేకరీస్, తర్వాత డామినోస్ పిజ్జాస్, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్. ఫుడ్స్ స్టోర్ చేస్తారు, ఎప్పుడో ఇస్తారు, ఎప్పుడో లాంగర్ టైం తర్వాత మనం తింటాం, అవన్నీ అది ప్రిపేర్ చేసి పెడతారు, అలాంటిది కాదు, ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవాలి. సో డైట్ ఎప్పుడైతే స్టోర్ ఫుడ్ తీసుకున్నామో డమాష్ అంతే. సర్టన్ మెడికేషన్స్, క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఏదైనా మెడికేషన్ తీసుకుంటే సో ఆ మెడికేషన్స్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురవుతాయి. పొల్యూషన్ డిస్కస్డ్ ఆల్రెడీ, పెస్టిసైడ్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్ దట్ ఆల్రెడీ డిస్కస్డ్. సో దీని నుంచి మనం ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, స్మోక్ చేయకపోవడం, ఓకే. సో కెమికల్స్కు దూరంగా ఉండడం, కాషన్తో ఉండడం, అంతే. ఎన్విరాన్మెంటల్ కాన్షియస్ ఉండడం, అంటే ఎన్విరాన్మెంటల్ కాన్షియస్ అంటే ఏంది, మనిషికి ఏది హైజెనిక్, ఏది హెల్తీ, ఏది నాట్ హెల్తీ అనేది చూసుకోవడం. వియర్ సన్ స్క్రీన్ లోషన్, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే సన్ స్క్రీన్ లోషన్స్ వాడడం. డిక్రీజ్ యువర్ ఆల్కహాల్ ఇంటేక్, గెట్ ప్లెంటీ ఆఫ్ స్లీప్, అవాయిడ్ ఓవర్ ఈటింగ్, ఓకే. స్లీప్ 8 hours కంపల్సరీ స్లీప్. వాటర్ బాగా తాగాలి, ఓకే. వాటర్ బాగా తాగడం వల్ల దాదాపు 200 రకాల రోగాల్ని దూరం చేసుకోవచ్చంట, వన్ ఆఫ్ ద స్టడీ, ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, సపోర్ట్.